సో గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మీకు లాస్ట్ క్లాస్ వచ్చేటప్పటికి స్పీడ్ కంట్రోల్ ఆఫ్ ఇండక్షన్ మోటార్లో మీకు ఏంటి స్టాటర్ సైడ్ అండ్ అట్లాగే రోటర్ సైడ్ మనం అదే స్పీడ్ కంట్రోల్ అండ్ స్టాటర్ సైడ్ అట్లాగే స్పీడ్ కంట్రోల్ అండ్ రోటర్ సైడ్ మన స్టాటర్ సైడ్లో బై వ్యారింగ్ ద ఫ్రీక్వెన్సీ అండ్ అట్లాగే బై వ్యారింగ్ ద సప్లై ఫ్రీక్వెన్సీ ఫస్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఏంటి బై వ్యారింగ్ ద సప్లై వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి బై చేంజింగ్ ద పోల్స్ అవునా. సో బై చేంజింగ్ ద పోల్స్ వీ క్యాన్ కంట్రోల్ ద స్పీడ్ ఆఫ్ ద మోటార్ అని చెప్పేసి మనకి త్రీ మెథడ్స్లో చదివాం అవునా. అండ్ అట్లాగే మన రోటార్కి వచ్చేటప్పటికి బై యూజింగ్ ద ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఆన్ ద రోటార్ సర్క్యూట్ అండ్ అట్లాగే ఇంకొకటి ఏంటి బై క్యాస్కేడింగ్ ద కనెక్షన్స్ ఆఫ్ ద మోటార్ అని నెక్స్ట్ వన్ ఏంటి బై క్యాస్కేడ్ కనెక్షన్స్. సో ఏంటంటే మన ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి బై ఎప్పుడైతే మన రోటార్ సర్క్యూట్కి ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఇచ్చి మనం మోటార్ని రన్ చేస్తామో నథింగ్ బట్ ఏంటంటే స్టార్టింగ్ కండిషన్స్ కోసం వాటి కోసం అండ్ ఎప్పుడైతే మనకి నార్మల్ స్పీడ్కి రీచ్ అయిందో మోటార్ అనేది ఎప్పుడైతే రోటర్ మోటార్ వచ్చేసి మోటార్ స్పీడ్ మనకి ఎప్పుడైతే నార్మల్ స్పీడ్కి రీచ్ అయిందో సో ఆ కండిషన్లో మనం ఏం చేస్తాం మనం యూజ్ చేసే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ని రిమూవ్ చేసి మనం మోటార్ని రన్ చేస్తాం అవునా. సో అదొక కండిషన్. నెక్స్ట్ వన్ మనకి ఏంటి క్యాస్కేడ్ కనెక్షన్. సో క్యాస్కేడ్ కనెక్షన్లో మనం ఏమన్నా అంటే ఒక 2 మోటార్స్ని మనం క్యాస్కేడ్ చేస్తున్నాం అవునా. సో ఈ 2 మోటార్స్ని క్యాస్కేడ్ చేస్తున్నాం అంటున్నారు కదా. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి మెయిన్స్కి దేనికి ఏ మోటార్ని అయితే మెయిన్స్కి సప్లై ఇస్తామో ఆ మోటార్ని మెయిన్ మోటార్ అని అండ్ అట్లాగే మనం ఏ మోటార్కి అండ్ అండ్ అట్లాగే నెక్స్ట్ రిమైన్ ఇంకొక మోటార్ వచ్చేసి మనం ఆక్సిలరీ మోటార్ అనేసి అంటాం అని చెప్తున్నాం అవునా. సో మెయిన్ మోటార్ని మనం సప్లైకి ఇస్తాం అండ్ అట్లాగే ఆక్సిలరీ మోటార్ యొక్క స్టేటార్ని మెయిన్ మోటార్ యొక్క రోటార్కి మనం ఫెడ్ చేస్తామని కనెక్ట్ చేస్తామని చెప్తున్నాం కదా. అండ్ ఏంటి అంటే ఈ క్యాస్కేడ్ కనెక్షన్లో మనకి 2 మోటార్స్ అండ్ అదే 2 మోటార్స్ అనేవి మనకి ఫస్ట్ సో ఈ సేమ్ డైరెక్షన్లో రొటేట్ అవుతాయి అదొక ఫస్ట్ కండిషన్ అన్నాడు. నథింగ్ బట్ the poles the 2 motors are at the nothing but ఏంటి the poles of the motors nothing but P1 plus nothing but first machine P1 and next second machine వచ్చేసి so poles of the second motor is P2 అనుకున్నాం అనుకోండి. సో P1 plus P2 చేస్తే మనకి ఏంటిది ఫస్ట్ కండిషన్ అంటే నథింగ్ బట్ 2 మోటార్లు మనకి సేమ్ స్పీడ్తో అంటే సేమ్ డైరెక్షన్ ఆఫ్ స్పీడ్తో మనకి రొటేట్ అయితే కనుక దాన్ని మనం ఫస్ట్ కండిషన్ అని. అండ్ సెకండ్ కండిషన్లో మనకి ఏంటి అంటే ద ఫేజ్ రొటేషన్ వచ్చేసి మనకి రివర్స్ డైరెక్షన్లో ఉంటే కనుక సెకండ్ మెథడ్ అని అంటాము చెప్తున్నాను కదా. సో ఏంటి అంటే ఇంకొకటి మనకి ఈ సెకండ్ సో ఎప్పుడైతే మనం ఫేజ్ డైరెక్షన్ అనేది ఎప్పుడైతే రివర్స్ అవుతుందో సో ద ఫేజ్ రొటేషన్ ఆఫ్ వన్ మోటార్ మే బి రివర్స్. ఎప్పుడైతే మనకి ఫేజ్ రొటేషన్ అనేది మనకి రివర్స్ అవుతుందో సో అదేంటంటే మన సెకండ్ డైరెక్షన్ అంట అవునా. ఎప్పుడైతే అది ఈ కండిషన్ అండ్ అట్లాగే మనకి ఈ క్యాస్కేడ్ కనెక్షన్లో మనం ఎప్పుడైతే మోటార్ని స్టార్ట్ చేస్తాం కదా. సో స్టార్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది మనకి ఈ 2 సెట్స్ ఉంది కదా. సో ఏంటి మెయిన్ అండ్ అట్లాగే మనకి ఆక్సిలరీ మోటార్ని కపుల్ చేసి సెట్ ఉంది కదా. సో ఆ సెట్ అనేది రన్ అవుతుంది అవునా. సో అట్లాగే మనకి ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ క్యాస్కేడ్ కనెక్షన్లో మనకి ఎప్పుడైతే రన్ అవుతుందో సో అప్పుడు ఏమవుతుంది మనకి స్టార్టింగ్ టార్క్ అనేది ఏమీ డెవలప్ అవ్వదు అనేసి కూడా అన్నాం. సో ఈ స్టార్టింగ్ టార్క్ అనేది డెవలప్ అవ్వదు కాబట్టి మనం ఏం చేస్తాం అంటే ఈ కండిషన్లో మనం ఈ క్యాస్కేడ్ కనెక్షన్ అనేది మనం రేర్గా యూజ్ చేస్తాం అన్నాం. అండ్ అట్లాగే ఇఫ్ P1 అండ్ P2 ద నెంబర్ ఆఫ్ పోల్స్ ఆఫ్ ద బోత్ మెషిన్స్ అంటే మనకి P1 అండ్ అట్లాగే P2 వచ్చేసి మనకి బోత్ మెషిన్స్ యొక్క పోల్స్ అండ్ ద సింక్రనస్ స్పీడ్ అండ్ డిపెండ్స్ అపాన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పోల్స్. ఏంటంటే మనకి ఏంటంటే సింక్రనస్ స్పీడ్ వచ్చేసి మనకి సో మనకి మెషిన్ యొక్క సింక్రనస్ స్పీడ్ అనేది మనకి టోటల్గా నెంబర్ ఆఫ్ పోల్స్ ఆఫ్ ద ఫస్ట్ మెషిన్ అండ్ సెకండ్ మెషిన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఏంటంటే ఫస్ట్ కేసులో ఏంటి సో టోటల్ నెంబర్ ఆఫ్ పోల్స్ అనేవి మనకి యాడ్ అవుతున్నాయి అంటే సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. అండ్ సెకండ్ కండిషన్లో ఏంటంటే ద ఫేజెస్ ఆఫ్ ద రొటేషన్ అనేది మనకి ఎట్లా ఉంది రివర్స్ డైరెక్షన్ ఉంది కాబట్టి మనం P1 మైనస్ P2తో ఇండికేట్ చేస్తున్నాం అన్నమాట. ఒకవేళ మెయిన్ పోల్స్ అండ్ అట్లాగే ఆక్సిలరీ పోల్స్ ఈక్వల్ కాకపోతే నథింగ్ బట్ ఏంటి అంటే
సో మనకి అన్నది సో అది ఒకవేళ మనకి 2 పోల్ మెషిన్ కానీ ఒక 4 పోల్ మెషిన్ కానీ తీసుకుంటే సో మెయిన్ మోటార్కి ఎన్ని నెంబర్ ఆఫ్ పోల్స్ అయితే ఉన్నాయో సో ఆక్సిలరీ మోటార్ కూడా అన్ని నెంబర్ ఆఫ్ పోల్స్ అట్లా ఉంటే కనుక మనకి సో పోల్స్ ఆఫ్ ద 2 మెషిన్స్ అనేది సేమ్ అవుతాయి. అట్లా కాకుండా ఒక దాంట్లో 2 పోల్స్ ఒక దాంట్లో 4 పోల్స్ అట్లా ఉంటే మనకి ఏంటి పోల్స్ ఆఫ్ ద మెషిన్ అనేది మనకి నాట్ ఈక్వల్గా ఉన్నట్టు కదా. సో అట్లా ఉన్నప్పుడు మనకి ఏంటంటే ఇఫ్ ద పోల్స్ ఆఫ్ ద 2 మెషిన్స్ ఆర్ నాట్ ఈక్వల్ దెన్ దేర్ విల్ బి 4 దెన్ ద 4 స్పీడ్స్ విల్ బి పాసిబుల్. ఏంటి అంటే మనకి ఎప్పుడైతే మనకి స్పీడ్ అనేది బట్టి ఏంటంటే రెండు మెషిన్స్ యొక్క పోల్స్ అనేవి ఈక్వల్ అవ్వవో మనకి ఆ కండిషన్లో మనకి 4 స్పీడ్స్ అనేవి ఎగ్జిస్ట్ అయితే మనకి పాసిబుల్ అయితే. సో 2 ఏంటంటే సో 4 స్పీడ్స్లో మనకి 2 స్పీడ్స్ ఏంటి అంటే క్యాస్కేడ్ కనెక్షన్ ఆపరేషన్లో మనకి అక్కడే స్పీడ్స్ అండ్ అట్లాగే నెక్స్ట్ ఇంకా 2 ఏంటంటే 2 పాసిబుల్ స్పీడ్స్ ఏంటి అంటే సో మెయిన్ మోటార్ సెపరేట్ స్పీడ్ మెయిన్ మోటార్ అండ్ ఆక్సిలరీ మోటార్ 2 మోటార్స్ కదమ్మా. సో ఏంటంటే ఈ మెయిన్ మోటార్కి రొటేట్ అయ్యే సెపరేట్ స్పీడ్ అండ్ అట్లాగే ఆక్సిలరీ మోటార్ రొటేట్ అయ్యే సెపరేట్ స్పీడ్. సో అట్లా మనకి 4 స్పీడ్స్ అనేవి పాసిబుల్గా ఉంటుందన్నమాట. సో లెట్ P1 బి ద పోల్స్ ఆఫ్ ద మెయిన్ మోటార్. P1 అనేది సో మెయిన్ మోటార్ యొక్క పోల్స్ని P1తో ఇండికేట్ చేస్తున్నాం అండ్ అట్లాగే ఆక్సిలరీ మోటార్ యొక్క పోల్స్ని మనం P2తో ఇండికేట్ చేస్తున్నాం అన్నమాట. అండ్ అట్లాగే if S is the slip actual rotating speed of the motor is. సో మనకి స్లిప్ ఎస్తో ఇండికేట్ చేస్తాం కదా, మన స్లిప్ని ఎస్తో ఇండికేట్ చేస్తాం. మనకి యాక్చువల్ రొటేషన్ ఆఫ్ ద మోటార్ ఏంటి అంటే సో N ఈజ్ ఈక్వల్స్ టు NS ఇంటూ 1 - S. అవునా, లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాం ఏంటంటే మనకు ఒకవేళ స్పీడ్ ఆఫ్ ద మోటార్ అనేది చేంజ్ అవుతుంది. ఎట్లా చేంజ్ అవుతుంది అంటే బై చేంజింగ్ ద సింక్రోనస్ స్పీడ్ ఆర్ బై చేంజింగ్ ద స్లిప్ అనేసి అన్నాం కదా. అవునా, సేమ్ అదే కూడా ద యాక్చువల్ స్పీడ్ ఆఫ్ ద మోటార్ని ఎట్లా ఇండికేట్ చేస్తాము అంటే 1 - S ఇంటూ NS. సో 1 - S ఇంటూ NS అంటే మనకి ఫార్ములా ఏంటి, NS ఈజ్ ఈక్వల్స్ టు 120 F/P కదా. సో NS ఈక్వల్ టు 120 F/P. దాన్ని బట్టి ఏంటి మెయిన్ మోటార్ కాబట్టి P1తో ఇండికేట్ చేస్తాం. దట్ ఈక్వల్ టు 120/F ఇంటూ సో 1 - S ఇంటూ F కింద రాసుకోవచ్చు కదా. సో అలాగే మనం రాసుకున్నమాట. సో దట్ ఈక్వల్ టు మనకి ఇప్పుడు ఏమైంది F ఆఫ్ చూడండి ఈ 1 - S ఇంటూ రాసుకోవచ్చు మనం దీన్ని 1 - S ఇంటూ F కింద రాసుకోవచ్చు. అట్లా రాసుకుని మనకి ఇప్పుడు ఏమైంది F - S F అయింది. అవునా, F - SF. సో అట్లాగే మనకి ఏంటి బట్ ఫర్ ఇండక్షన్ మోటార్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రోటార్ కరెంట్ S టైమ్స్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ. ఏంటంటే మనం ఇండక్షన్ మోటార్ తీసుకుంటున్నాం కదా, బట్ మనం ఇండక్షన్ మోటార్ తీసుకుంటే కనుక ఫ్రీక్వెన్సీ ఆఫ్ రోటార్ కరెంట్ అనేది S టైమ్స్ దట్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనమాట. అంటే రోటార్ ఫ్రీక్వెన్సీ అనేది మనకి దట్ ఈక్వల్ టు సప్లై ఫ్రీక్వెన్సీ. సో అదే ఇండికేట్ చేస్తుంది ఫ్రీక్వెన్సీ FR అంటే రోటార్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు SF. దట్ మీన్స్ సప్లై S టైమ్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ. సో FR1 be the frequency of the rotor current and of the main motor and the frequency of rotor current of auxiliary motor is FR2. అంతే కదా, మన మోటార్ మెయిన్ మోటార్ని దేంతో ఇండికేట్ చేసాం P1తో ఇండికేట్ చేసాం. నెంబర్ ఆఫ్ పోల్స్ ఆఫ్ ద మెయిన్ మోటార్ వచ్చేసి మనం P1తో ఇండికేట్ చేసాం అండ్ ఆక్సిలరీ మోటార్ యొక్క పోల్స్ని మనం P2తో ఇండికేట్ చేసాం. అండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రోటార్ కరెంట్ ఆఫ్ ద మెయిన్ మెషిన్ వచ్చేసి మెయిన్ మోటార్ వచ్చేసి FR1తో ఇండికేట్ చేస్తున్నాం. అండ్ ఇట్లాగే మనకి ఆక్సిలరీ మోటార్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం FR2తో ఇండికేట్ చేస్తున్నాం. So let FR1 be the frequency of the rotor current of the main motor and frequency of the rotor current of the auxiliary motor is FR2. Then మనకి ఇప్పుడు ఏమవుతుంది సో స్పీడ్ ఆఫ్ ద మోటార్ ఏంటి, స్పీడ్ ఆఫ్ ద మోటార్ N is equals to నథింగ్ బట్ మెయిన్ మోటార్. అవునా, సో మెయిన్ మోటార్ని కూడా మనం ఏం చేస్తాం స్పీడ్ని N1తో ఇండికేట్ చేస్తాం. అట్లాగే ఆక్సిలరీ మోటార్ స్పీడ్ని మనం N2తో ఇండికేట్ చేస్తాం అన్నమాట.
ఏమైంది, ద స్పీడ్ ఆఫ్ ద మెయిన్ మోటార్ ఈజ్ ఈక్వల్స్ టు n1 ఈజ్ ఈక్వల్స్ టు 120 బై పి. సో ఎఫ్ ఎట్లా వచ్చింది, ఎఫ్ అంటే ఎఫ్ అండ్ మనకి ఏమంటున్నాం, సప్లై ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్స్ టు దట్ ఆఫ్ రోటార్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రోటార్ అంటున్నాం. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రోటార్ ఈజ్ ఈక్వల్స్ టు సప్లై ఫ్రీక్వెన్సీ అంటున్నాం కదా. సో ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఎఫ్ కాబట్టి, అండ్ నథింగ్ బట్ ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోటార్ M1 కదా, అవునా, ఇది FR1 బి ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మెయిన్ మోటార్ కాబట్టి FR1. చూడమ్మా, సో ఏంటి మనకి n1 ఈజ్ ఈక్వల్స్ టు మెయిన్ మోటార్ యొక్క మనం స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో మెయిన్ మోటార్ n1 ఈజ్ ఈక్వల్స్ టు 120 బై P1, అవునా, యాక్చువల్ అంటే 120 F బై P కదా, అవునా. సో దట్ ఈక్వల్ టు 120 బై P ఇంటూ F మైనస్ FR1 మీన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ the rotor frequency of the main motor FR1. సో ఇలా వచ్చింది మనకి. చూడండి, సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రోటార్ ఇస్ దట్ ఈక్వల్ టు సప్లై ఫ్రీక్వెన్సీ కదా. మన ఈ ఎస్ఎఫ్ ప్లేస్లో ఈ ఎఫ్ఆర్ని మనం ఇండికేట్ చేసుకున్నాం, అవునా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి, 2 మోటార్స్ కాబట్టి, సో ఫస్ట్ మెయిన్ మోటార్కి FR1తోను అండ్ అట్లాగే ఆక్సిలరీ మోటార్ని FR2తో ఇండికేట్ చేసాం అన్నమాట. సో అట్లాగే మనకి స్పీడ్ ఆఫ్ ద ఆక్సిలరీ మోటార్కి వచ్చేటప్పటికి స్పీడ్ ఆఫ్ ఆక్సిలరీ మోటార్ యొక్క స్పీడ్ని మనం N2తో ఇండికేట్ చేస్తున్నాం. దట్ ఈక్వల్ టు 120 బై P2 ఆఫ్ FR1 మైనస్ FR2. సో నథింగ్ బట్ ఏంటి అంటే, చూడండి ఇక్కడ సప్లై ఫ్రీక్వెన్సీ ద కరెంట్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోటార్ కదా. నథింగ్ బట్ ఏంటి, చూడండి FR ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ఎఫ్ అంటే నథింగ్ బట్ ఏంటి, సప్లై ఫ్రీక్వెన్సీ ఆఫ్ దట్ ఆఫ్ స్టేటర్ ఈజ్ ఈక్వల్స్ టు ద రోటార్ కదా. సో అందుకని చెప్పేసి మనం ఈ ఎఫ్ ప్లేస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు FR1 అని ఇండికేట్ చేసుకున్నాం. అట్లాగే యాజ్ యూజువల్గా ఇక్కడ FR2 అని ఇండికేట్ చేసుకున్నాం. సో యాజ్ FR1 is so small, so FR to be very small. అంటే నథింగ్ బట్ ఏంటి అంటే, ఫ్రీక్వెన్సీ ఆఫ్ రోటార్ ఆఫ్ మెయిన్ మోటార్ అనేది మనకి ఎట్లా ఉందంటే చిన్నగా ఉంది, అండ్ ఆక్సిలరీ మోటార్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇంకా ఎంత ఉంది, మెయిన్ మోటార్ ఫ్రీక్వెన్సీ కన్నా ఆక్సిలరీ మోటార్ ఫ్రీక్వెన్సీ ఇంకా చిన్నగా ఉంది. సో అందుకని చెప్పేసి మనం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఆక్సిలరీ మోటార్ని మనం నెగ్లెక్ట్ చేయొచ్చు కదా. సో అందుకని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఈ టర్మ్ని మనం నెగ్లెక్ట్ చేసాం. సో నెగ్లెక్ట్ చేసి ఈ టర్మ్ని మనం చేస్తాం, నెగ్లెక్ట్ చేస్తాం, అది మనం రిమూవ్ చేసాం. సో రిమూవ్ చేస్తే మనకి ఇంక రిమైనింగ్ టర్మ్ ఏం మిగిలింది, దెర్ఫోర్ N2 ఈజ్ ఈక్వల్స్ టు 120 బై P2 ఇంటూ F ఇంటూ R1 కదా, F ఇంటూ R1. సో F ఇంటూ R1. సో ఏంటంటే ఇప్పుడు ఏమంటున్నాం, 2 మోటార్స్ని మనం కపుల్ చేసామంటున్నాం కదా. నథింగ్ బట్ ఇప్పుడు ఏమవుతుంది, N1 ఈజ్ ఈక్వల్స్ టు N2 అవుతుంది కదా. సో మనకు 120 బై N1 ఈజ్ ఈక్వల్స్ టు N2 120 కదా. అప్పుడు ఏమైంది, 120 బై P1 ఆఫ్ F మైనస్ FR1 ఈజ్ ఈక్వల్స్ టు 120 బై P2 ఇంటూ FR1. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఎట్లా సింప్లిఫై చేయొచ్చు, ఇక్కడ న్యూమరేటర్లో ఉన్న 120 క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు మనకి ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏం మిగిలినాయి, 1 బై, సో ఏమైంది, ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇది క్యాన్సిల్ అయితే మనకు రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి, దట్ ఈక్వల్ 1 బై P1 ఆఫ్ F మైనస్ FR1 ఈక్వల్ టు 1 బై P2 FR1, అవునా. సో ఇప్పుడు ఈ P1ని ఇటువైపు తీసుకెళ్ళాం అండ్ ఈ P2ని ఇటువైపు తీసుకెళ్ళాం, అవునా. సో దీన్ని ఇక్కడ తీసుకెళ్ళాం, అప్పుడు ఏమైంది, డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి వెళ్ళింది కదా, అప్పుడు ఏమవుతుంది, P1 అవుతుంది. సో అన్నట్లాగే ఈ P2ని ఇటువైపు తీసుకెళ్ళాం, అప్పుడు ఏమైంది, మనకి ఇది డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి వెళ్ళింది, అప్పుడు ఇక్కడ P2 అవుతుంది, ఇక్కడ P1 అనేది అదే ఇక్కడ రాసుకున్నాం.
F minus FR1 P2 is equals to P1 into FR1. సో దీని నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని మళ్ళీ సింప్లిఫై చేయండి. ఇప్పుడు ఏమైంది F P2 minus FR1 P2 equal to P1 FR1 అవునా. సో మనం ఇప్పుడు దీని నుంచి ఏం చేస్తాం P2 కావాలి మనకి. FP2 equal to P1 plus FR1 P2 అయింది. P1 FR1 plus FR1 P2. సో FR1 మనకు కామన్గా ఉంది కదా, సో కామన్ తీస్తాం. FR1 కామన్ తీస్తే మనకి ఏమైంది P1 plus P2 అవునా. సో F of P2 equal to FR1 P1 plus P2. దాని నుంచి మనం FR1 క్యాల్కులేషన్ చేయాలి అంటే ఎట్లా చేస్తాం, F ఇంటూ P2 బై P1 ప్లస్ P2 చేస్తే మనకు వచ్చేది FR1. నథింగ్ బట్ ఏంటి, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రోటార్ కరెంట్ ఆఫ్ ఏ మెయిన్ మోటార్ అనేది మనకి వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ FR1ని మనం ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎందులో అంటే 8. సో ఈ FR1 ఉంది కదా, సో ఈ FR1ని మనం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, N2 is equals to 120 by, so N2 is equals to 120 by P2 into FR1 అంటే ఎంత, FP2 by P1 plus P2. FP2 by P1 plus P2. సో ఇందులో మనకి ఏమైనా క్యాన్సిలేషన్ టర్మ్స్ ఉన్నాయా మళ్ళీ, సో క్యాన్సిలేషన్ టర్మ్స్ అంటే P2 క్యాన్సిల్ అయిపోయింది అవునా. P2 క్యాన్సిల్ అయితే మన రిమైనింగ్ టర్మ్స్ ఏమన్నాయి, దట్ ఈక్వల్ 120 P2 by P1 plus P2. సో మనకి టోటల్గా వచ్చిన టర్మ్ ఇది. సో దిస్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఎన్ auxiliary motor. So is equals to 120 into, so poles, number of poles of a auxiliary motor by, so sum of main motor poles plus auxiliary motor poles చేస్తే మనకి స్పీడ్ ఆఫ్ ఎన్ auxiliary motor అనేది మనకి వస్తుందన్నమాట. From the above equation shows that the speed of the set that will be single machine having the number of poles equal to sum of number of poles of the two machines. సో ఏంటంటే మనకి ఈ క్యాస్కేడ్ మెథడ్లో మనకి ఏంటంటే మనకి 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీడ్స్ అనేవి మనకి అచీవ్ అవుతాయి అని చెప్తున్నాడు. అండ్ అట్లాగే మనకి అట్లా కాకుండా ఇఫ్ యూ రిక్వైర్డ్ ద స్పీడ్స్ అబోవ్ ద నార్మల్ స్పీడ్, అంటే మనకి నార్మల్ స్పీడ్స్ కన్నా అబోవ్ స్పీడ్లో మనకి అదే నార్మల్ స్పీడ్స్ కన్నా మనకి అదే నార్మల్ రేటింగ్ వాల్యూ కన్నా అబోవ్ రేటింగ్ వాల్యూస్లో మనకి స్పీడ్ అన్న కనుక కావాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే మనం ద టార్క్ ఆఫ్ ద సెకండ్ మోటార్ అనేది మనకి రివర్స్ చేస్తాం. సో అట్లా రివర్స్ చేయడం వల్ల ఏమవుతుంది, రివర్స్ బై చేంజింగ్ ద 2 ఆఫ్ ద లెగ్స్ ఆఫ్ ద సెకండ్. దిస్ ఈస్ నోన్ యాజ్ డిఫరెన్షియల్ క్యాస్కేడింగ్ అన్నారు. ఎప్పుడైతే ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఫస్ట్ మెథడ్ చేసాం. అంటే ఏంటి, ఇన్ కేస్ మనకి ఏంటంటే సో సేమ్ మనకి ద రొటేషన్ ఆఫ్ ద ఫేజెస్ అనేవి సేమ్ డైరెక్షన్లో ఉంటే కనుక మనకి ఈ వాల్యూ అనేది వచ్చిందన్నమాట. ఇన్ కేస్ మనకి రొటేషన్ ఆఫ్ ద డైరెక్షన్ అనేది రివర్స్ డైరెక్షన్, అంటే ఎప్పుడైతే మనకి స్పీడ్స్ అబౌవ్ ద నార్మల్ స్పీడ్ కావాలో ఆ కండిషన్లో మనం ఏం చేస్తాము అంటే మనం సెకండ్ మెథడ్ని అప్లై చేస్తాం. సో సెకండ్ మెథడ్ని అప్లై చేయడం వల్ల అంటే మనకి ఏం చేస్తాం, ఇక్కడ 120F by P1 minus P2 వేస్తాం. సో అట్లా చేస్తే కనుక దాన్ని ఏమంటాం అంటే డిఫరెన్షియల్ క్యాస్కేడింగ్ మెథడ్ అనేసి అంటన్నమాట.
సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం యాక్చువల్ స్పీడ్ ఆఫ్ ద మోటార్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో యాక్చువల్ స్పీడ్ ఆఫ్ ద మోటార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 - s ఆఫ్ సింక్రనస్ స్పీడ్ చేస్తే మనకి యాక్చువల్ స్పీడ్ వస్తుంది. సో 1 - s ఇంటూ సో ns ఈజ్ ఈక్వల్స్ టు అంటే ఫార్ములా ఏంటి 120f/p కదా. సో మనం ఏంటి అంటే ఆఫ్ ద మెయిన్ మోటార్ చేస్తున్నాం కాబట్టి P1 చేస్తున్నాం, P1 వేసాం. సో దట్ ఈక్వల్ టు 120/P1 ఇంటూ సో 1 ఇంటూ f మైనస్ s ఇంటూ f sf. సో మనకి ఏంటంటే బట్ ఇండక్షన్ మోటార్ తీసుకుంటే కనుక ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రోటార్ కరెంట్ అనేది s టైమ్స్ దట్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ ఉంటుంది. నథింగ్ బట్ ఏంటి FR ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ రోటార్ ఈజ్ ఈక్వల్స్ టు s టైమ్స్ దట్ ఆఫ్ సప్లై ఫ్రీక్వెన్సీ sf ఉంటుంది అన్నమాట. సో అట్లాగే మనం FR1 అనేది ఏంటంటే రోటార్ కరెంట్ ఆఫ్ ద సప్లై ఫ్రీక్వెన్సీ ఆఫ్ రోటార్ కరెంట్ ఆఫ్ మెయిన్ మోటార్ అండి. అండ్ అట్లాగే FR2 ఇస్ ద సప్లై నథింగ్ బట్ ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ రోటార్ కరెంట్ ఆఫ్ ఎన్ ఆక్సిలరీ మోటార్తో మనం ఇండికేట్ చేస్తామన్నమాట. ఇండికేట్ చేసిన తర్వాత నెక్స్ట్ అట్లాగే మనం స్పీడ్ ఆఫ్ ద మెయిన్ మోటార్ని ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ అట్లాగే స్పీడ్ ఆఫ్ ద ఆక్సిలరీ మోటార్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో స్పీడ్ ఆఫ్ ద మెయిన్ మోటార్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి N1 కదా స్పీడ్ ఆఫ్ ద మెయిన్ మోటార్కి. సో N1 ఈజ్ ఈక్వల్స్ టు 120/P1 ఆఫ్ f మైనస్ FR1 దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద rotor of a main motor. And speed of an auxiliary motor cheyali ante so N2 is equals to 120/P2 into frequency of the main motor minus frequency of the auxiliary motor cheyali. So ఏంటంటే మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మెయిన్ మోటార్ కన్నా మనకి ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఆక్సిలరీ మోటార్ వాల్యూ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఆక్సిలరీ మోటార్ మనం రిమూవ్ చేస్తున్నాం, నెగ్లెక్ట్ చేస్తున్నాం. సో అట్లా నెగ్లెక్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది N2 ఈజ్ ఈక్వల్స్ టు 120/P2 ఆఫ్ FR1 అనేది వస్తుందన్నమాట. సో మనకి ఏంటంటే సిన్స్ మనం 2 మోటార్స్ని మనం కపుల్ చేసాం. సో కపుల్ చేసినప్పుడు ఏమవుతుంది స్పీడ్ N1 ఈజ్ ఈక్వల్స్ టు N2 అవుతుందన్నమాట. సో N1 ఈజ్ ఈక్వల్స్ టు N2 అయినప్పుడు మనకి N1కి ఏమొచ్చింది ఫార్ములా 120/P1 ఇంటూ f మైనస్ FR1 వచ్చింది కదా, అది దట్ ఈక్వల్ టు 120/P2 FR1 కదా. సో ఏంటి మనకి రోటార్ ఫ్రీక్వెన్సీ నెగ్లెక్ట్ చేసాం అవునా. సో స్టార్టర్ అది బట్ ఏంటి మెయిన్ మోటార్ ఫ్రీక్వెన్సీ అనే కన్నా ఆక్సిలరీ మోటార్ ఫ్రీక్వెన్సీ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఆక్సిలరీ మోటార్ ఫ్రీక్వెన్సీ రిమూవ్ చేసాం. ఇంకా మనకి రిమైనింగ్ మిగిలిందే ఫ్రీక్వెన్సీ ఉంటుంది మెయిన్ మోటార్ ఫ్రీక్వెన్సీ కదా. సో ఆ మెయిన్ మోటార్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ వేసుకున్నాం. సో మెయిన్ మోటార్ ఫ్రీక్వెన్సీ వేసుకున్న తర్వాత సో ఇందులో మనం ఏంటి N1 ఈజ్ ఈక్వల్స్ N2 కదా. సో ఇందులో మనకి ఏంటి 120 కామన్గా ఉన్నాయి కదా. సో అంటే మనం రెండు క్యాన్సిలేషన్ చేసాం. సో క్యాన్సిలేషన్ చేసిన తర్వాత మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏం మిగిలినాయి 1/P1 f మైనస్ FR1 1/P2 FR2 ఉంది. సో మనం దీన్ని మనం న్యూమరేటర్లోకి P1ని న్యూమరేటర్లోకి అట్లాగే P2ని న్యూమరేటర్లోకి తీసుకురావడం కోసం ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న P1ని ఈ రైట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్ళాం. అండ్ ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న P2ని ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకెళ్ళాం. సో తీసుకెళ్తే మనకి ఎలా వస్తుంది f మైనస్ FR1 ఆఫ్ P2 ఇది ఈక్వల్ టు P1 FR1 వచ్చింది. సో వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఎట్లా చేసామంటే మనం FP2 ఈక్వల్ టు P1 FR1 ప్లస్ ఇక్కడ ఏమైంది FP2 మైనస్ FR1 P2 కదా అవునా. ఈ మైనస్ FR1 P2ని ఇటువైపు తీసుకెళ్తాం. ఏమైంది FR1 అనేది కామన్ అవుతుంది. సో కామన్ అయితే కామన్గా ఉంటుంది కదా, FR1 కామన్ తీస్తే మన రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి P1 + P2 ఉంటుంది. సో P1 + P2 వస్తుంది. దీని నుంచి మళ్ళీ మనం ఏం చేస్తాం FR1ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మెయిన్ మోటార్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మెయిన్ మోటార్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఏమొస్తుంది FR1 ఈజ్ ఈక్వల్స్ టు FP2/P1 + P2 వచ్చింది అవునా. సో FR1 వచ్చింది. సో మనకి ఏంటిది FR1 వచ్చేసింది, మనకి స్పీడ్ N2 తెలియాలి అవునా. సో N2 ఈక్వల్ టు 120/P2 FR1 అంటే FP2/P1 + P2. సో దీన్ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది ఇప్పుడు ఇక్కడ ఇందులో మనకి P2 క్యాన్సిల్ అయిపోయింది. సో P2 క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏమొచ్చాయి ఇక్కడ 120 ఇంటూ f/P1 + P2. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ కండిషన్. అండ్ అట్లాగే మనకి ఇంకోటి ఏంటి అంటే మనకి ఎప్పుడైతే నార్మల్ స్పీడ్ నార్మల్ రేటింగ్ అదే స్పీడ్ నార్మల్ వాల్యూ కన్నా అబోవ్ రేటెడ్ వాల్యూ కావాలి అంటే కనుక
మనం ఏం చేస్తాము అంటే ఈ సెకండ్ కండిషన్లో యూజ్ చేస్తున్నాం. అది బట్ ఏంటి, బై రివర్సింగ్ ద ఫేస్ రొటేషన్ ఆఫ్ ద మోటార్. అంటే మనకి ఏంటి, మోటార్ యొక్క ఒక ఫేస్ రొటేషన్ని రివర్స్ చేస్తాం. అంటే మనకి ఏంటి, P1 అనేది ఒకవేళ ఆక్సిలరీ మెయిన్ మోటార్ అనేది మనకి పాజిటివ్ డైరెక్షన్లో రొటేట్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంటే P2ని మనం ఏం చేస్తాం అంటే రివర్స్ డైరెక్షన్లో రొటేట్ చేస్తాం. సో అట్లా రొటేట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది అంటే స్పీడ్ అబౌవ్ ద నార్మల్ స్పీడ్ అనేది అక్కడ అవుతుంది. సో ఈ మెథడ్ని మనం ఏమంటాం అంటే డిఫరెన్షియల్ క్యాస్కేడింగ్ మెథడ్ అని అంటన్నమాట. సో అక్కడ వచ్చేసరికి మీకు ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. సో ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఈ 6 పోల్ 50H స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్ విత్ ఇన్ రోటార్ రెసిస్టెన్స్ పర్ ఫేస్ ఆఫ్ 0.2 ohms అండ్ స్టాండ్ స్టిల్ రియాక్టెన్స్ ఆఫ్, అంటే ఏం లేదు, నెంబర్ ఆఫ్ పోల్స్ ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు, 6 పోల్ ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు, F = 50H ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. అండ్ రోటార్ రెసిస్టెన్స్ పర్ ఫేస్ ఇచ్చాడు, అంటే R పర్ ఫేస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 0.2 ohms ఇచ్చాడు. అండ్ అట్లాగే X పర్ ఫేస్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 1.0 ohms ఇచ్చాడు. అండ్ అట్లాగే మనకి స్పీడ్ ఇచ్చాడు. అవునా, స్పీడ్ ఎంత ఇచ్చాడు, 960 RPM N1 ఇచ్చాడు. అండ్ అట్లాగే మనకి ఏంటి, రెడ్యూస్ స్పీడ్ అనేది మనకి రెడ్యూస్ అయింది, N1 నుంచి మనకి N2కి రెడ్యూస్ అయింది అని 960 ఏంటి 960 స్పీడ్తో రొటేట్ అవుతుంది. 960 నుంచి మనకి క్యాల్కులేట్ ద రెసిస్టెన్స్ టు బి ఇన్సర్టెడ్ ఇన్ ద రోటార్ సర్క్యూట్. సో మన రోటార్ సర్క్యూట్లో మనం ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ యాడ్ చేసాం. అప్పుడు మనకి ఏమైందంటే స్పీడ్ అనేది రెడ్యూస్ అయింది. సో అట్లా రెడ్యూస్ అయిన స్పీడ్ ఎంత అంటే N2 అని ఇచ్చాడు. ఇది టార్క్ రిమైన్స్ అన్ఆల్టర్డ్. సో టార్క్ అనేది మనకి అన్ఆల్టర్డ్గా ఉంది అని చెప్తున్నాడు. సో మనకి ఇందులో ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, synchronous speed. First of all we have to find out the synchronous speed of the machine. సో మనకి ఏంటి ఎంత, NS = ఎంత, ఫార్ములా ఎంత, 120F/P. అవునా, 120 ఇంటూ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు, 50H బై నెంబర్ ఆఫ్ పోల్స్ ఎంత ఇచ్చాడు, 6 పోల్ ఇచ్చాడు. కాబట్టి NS = 120 ఇంటూ 50/6 చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 1000 వచ్చింది. అంటే సింక్రనస్ స్పీడ్ ఎంత, మనకి 1000 స్పీడ్తో మనకి మోటార్ అనేది రొటేట్ అవుతుంది. అవునా, if the slip of the motor when running at 960 RPM. సో ఏంటంటే మనల్ని స్లిప్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే మనకి 960 RPM దగ్గర మనకి మోటార్ అనేది రన్ అవుతుంది అంటే, సో అంటే సో ఎప్పుడైతే అట్లా మనకి రన్ అవుతుందో అట్లా మీరు ఏంటి సింక్రనస్ స్పీడ్ ఏమో మనకి ఎంత 1000 స్పీడ్, రన్నింగ్ స్పీడ్ ఎంత ఇచ్చాడు, 960 రన్నింగ్ స్పీడ్ ఇచ్చాడు. సో 960 రన్నింగ్ స్పీడ్ దగ్గర మీకు స్లిప్ ఎంత అని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అవునా, స్లిప్ = ఫార్ములా ఏంటి, NS - NR/NS. అవునా, సో NS అంటే ఎంత, అప్పుడు 1000 మైనస్ NR ఎంత, 960 బై NS ఎంత, మళ్ళీ 1000 కదా, 1000 చేస్తే మనకు వచ్చేది ఎంత, 0.04 వచ్చింది. దిస్ ఇస్ ద స్లిప్ వాల్యూ ఆఫ్ ఎన్ మోటార్. లెట్ మోటార్ ఇన్పుట్ అంటే మనం నెక్స్ట్ అంటున్నాడు మోటార్ ఇన్పుట్ని. సో ఏంటంటే మోటార్ ఇన్పుట్ని మనం Pతో ఇండికేట్ చేస్తున్నాం. అండ్ అట్లాగే ఫుల్ లోడ్ కరెంట్ని I2తో ఇండికేట్ చేస్తామంట. సో లాసెస్ = మనకి ఫార్ములా ఏంటి, లాసెస్ = I²R కదా. అవునా, I వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ, I² అంటే సారీ మనకి I² అనేది ఏమి ఇవ్వలేదు కాబట్టి I² ఇంటూ R వాల్యూ ఎంత ఇచ్చాడు, I²R. ఇక్కడ ఇది 0.4, ఇది 2 కాదండి. సో మనకి ఏమైంది ఇక్కడ 0.4. సో ఇప్పుడు ఏమైంది మనకి ఇక్కడ, సో ఫర్ an induction motor copper losses = slip S ఇంటూ రోటార్ ఇన్పుట్. అవునా, సో మనకి ఏంటి I², మనకి I వాల్యూ తెలియదు కాబట్టి I² ఇంటూ మనకి ఎంత, I², I²R కదా, కాపర్ లాస్ = I²R. మనకి I² వాల్యూ తెలియదు, R వాల్యూ ఎంత ఇచ్చాడు, 0.4. ఇది మనకి 0.4. ఇది
కాబట్టి I2 కాపర్ లాస్ ఇస్ ఈక్వల్స్ టు I2 స్క్వేర్ ఇంటూ 0.4 దట్ ఈక్వల్ టు సో స్లిప్ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 0.04 వచ్చింది కదా 0.04 ఇంటూ సో రోటార్ ఇన్పుట్ సో రోటార్ ఇన్పుట్ ని మనం P తో ఇండికేట్ చేస్తున్నాం కదా సో రోటార్ లెట్ ద రోటార్ ఇన్పుట్ ఇస్ ఈక్వల్స్ టు P అవునా సో మనకి P వాల్యూ అనేది తెలియదు అవునా సో అట్లాగే స్లిప్ ఎట్ 800 RPM ఈజ్ ఇప్పుడు ఏమంటున్నాడు స్లిప్ ఎట్ 800 RPM స్లిప్ N2 ఎట్ 800 RPM అంటున్నాడు చూడండి స్లిప్ ఎట్ ఏంటి ఫస్ట్ 960 RPM ఉన్నాడు నెక్స్ట్ అన్నాడు సో 960 నుంచి మనకి ఎంతకి డిక్రీజ్ అయింది 800కి డిక్రీజ్ అయింది సో ఆ కండిషన్లో మళ్ళీ మనం ఏం చేస్తాం స్లిప్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అవునా సింక్రోనస్ స్పీడ్ ఎంత 1000 వచ్చింది 1000 మైనస్ N2 800 బై NS మైనస్ NR బై NS ఎంత 1000 చేస్తే మనకి ఎంత వచ్చింది ఇక్కడ 0.2 వచ్చింది అవునా సో దిస్ ఈస్ ద స్లిప్ ఆఫ్ ద మోటార్ when the motor is running at 800 RPM మనకి మోటార్ అనేది 800 RPM దగ్గర రన్ అవుతున్నప్పుడు స్లిప్ వాల్యూ ఎంత అంటే 0.2 మాట ఇప్పుడు ఏంటంటే లైక్ న్యూ రోటార్ రెసిస్టెన్స్ ఆర్ ఇన్ ద రోటార్ సర్క్యూట్ సో ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటి ఇప్పుడు న్యూ రోటార్ రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు వరకు మనం దేనికి క్యాలిక్యులేట్ చేసాం 960 RPM దగ్గర మనం రోటార్ని మనం క్యాలిక్యులేట్ చేసాం నథింగ్ బట్ ఏంటి R1 ని ఇచ్చాడు ఆల్రెడీ ఇచ్చేసాడు కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి ఇప్పుడు 800 RPM దగ్గర రోటార్ రెసిస్టెన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి సో కాపర్ లాస్ ఇస్ ఈక్వల్స్ టు I స్క్వేర్ R కదా అవునా సో కాపర్ లాస్ ఇస్ ఈక్వల్స్ టు I స్క్వేర్ R సో I స్క్వేర్ R dash by rotar input P that equal to so resistance of the rotor so 0.2 ఇవ్వండి sorry slip of the rotor is equals to 0.2 that equal to ఇప్పుడు ఏమొస్తుంది I2 స్క్వేర్ I2 స్క్వేర్ R1 into I2 square R1 into 0.04 by nothing but ఈ ఈక్వేషన్ ని by I2 square into 0.4 that equal to 0.2 కింద మనం రాసుకున్నాం నథింగ్ బట్ ఏంటి అంటే I స్క్వేర్ R కదా అవునా I స్క్వేర్ R into I స్క్వేర్ R బై P కింద రాసుకుని సో దాన్ని దట్ ఈక్వల్ టు మనకి స్లిప్ S కింద రాసుకున్నాం సో S ఇస్ ఈక్వల్స్ టు మనకి ఇందులో ఎంత మీకు యాక్చువల్గా అంటే ఎట్లా అంటే చూడండి I2 స్క్వేర్ R1 ఈజ్ ఈక్వల్స్ టు స్లిప్ ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 0. that equal to so 0.2 into P avuna so I2 square R2 by ఇటువైపు ఉన్న P ఇటువైపు తీసుకొచ్చేస్తే మనకి ఎంత వస్తుంది 0.2 సేమ్ ఇదే ఈక్వేషన్ వేస్తామమ్మా సో కాపర్ లాసెస్ ఇదే ఈక్వేషన్ వేస్తాం సో కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్స్ టు స్లిప్ ఇంటూ రోటార్ ఇన్పుట్ సో దీని నుంచి మళ్ళీ ఇప్పుడు ఎంత I2 స్క్వేర్ ఇందులో మనకి I వాల్యూ తెలియదు R వాల్యూ తెలియదు కాబట్టి I2 స్క్వేర్ R1 ఈజ్ ఈక్వల్స్ టు స్లిప్ వాల్యూ తెలుసు ఎంత 0.2 వచ్చింది 0.2 ఇంటూ సో రోటార్ ఇన్పుట్ P సో దీని నుంచి మనం చేస్తున్నాం అంటే సో స్లిప్ ఈజ్ ఈక్వల్స్ టు అని ఈ వాల్యూ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాం అప్పుడు మనకి ఏమైంది 0.2 ఈక్వల్ టు I2 స్క్వేర్ R2 బై P ఇది సో మళ్ళీ ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ I2 స్క్వేర్
R1 ఇంటూ మనకి స్లిప్ వాల్యూ ఎంత వచ్చింది ఫస్ట్ కండిషన్లో మనకి 0.04 వచ్చింది కదా అవునా సో 0.04 బై I2 స్క్వేర్ ఇంటూ 0.4 ఈజ్ ఈక్వల్స్ టు 0.2 అని మనం నోట్ చేసుకుందాం దీని నుంచి మనం ఏం చేస్తున్నాం అంటే R1 క్యాలిక్యులేట్ చేసాం సో R1 క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మన ఎక్స్టర్నల్ ఈజ్ ఈక్వల్స్ టు R1 మైనస్ R సో R1 ఎంత వచ్చింది మనకి ఇక్కడ 2 వచ్చింది కదా 2 మైనస్ R వాల్యూ ఎంత ఎక్స్టర్నల్ డిస్టెన్స్ ఆఫ్ R ఈజ్ ఈక్వల్స్ టు 0.4 ఇక్కడ 0.4 అని చెప్పాం కదా 0.4 సో చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 1.6 వచ్చింది సో 1.6 అనేది మనకి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అనేది మనం యాడ్ అది వచ్చేసి మనకి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ అంటే మనం ఎప్పుడైతే మనకి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే 1.6 ఓమ్స్ అనేది మనం యాడ్ చేసామో అప్పుడు మనకి స్పీడ్ అనేది 960 RPM నుంచి 800 RPM కి చేంజ్ అయ్యింది అనమాట అండ్ ఇవి వచ్చేసి మీకు స్పీడ్ కంట్రోల్ మెథడ్స్ అండ్ ఇట్లాగే మీకు ఇది ప్రాబ్లమ్స్ సేమ్ మీకు ప్రాబ్లమ్స్ వచ్చేసి మీకు ఇలాగే ఉంటాయి అండ్ ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ EM2లో చేసినవే ఇదంతా మీకు ఈ కాన్సెప్ట్స్ మొత్తం అంతా మీకు వచ్చిందంతా EM2లో వస్తుందమ్మా అండ్ ఇవాళతో క్లాస్ అంతా ఎండ్ అయింది మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అర్థమైందా మా అర్థమైందా అర్థం కాలేదా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు క్లాస్ ఇవాళతో ఎండ్ అయింది